రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఢిల్లీ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం తీసుకోనున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది వాంగ్మూలం కూడా తీసుకోనున్నారు. ఈ కేసులో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర మంత్రి బండి సంజయే కావడంతో ఈ వ్యవహారంపై కేంద్రం నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఢిల్లీ గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం తీసుకోనున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది వాంగ్మూలం కూడా తీసుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, బండి సంజయ్ వాంగ్మూలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసు విచారణ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పలుమార్లు వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని ఆల్రెడీ పిలిచి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అంటే నిందితులని ఒకవైపు విచారిస్తూనే బాధితులుగా ఎవరినైతే పరిగణిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడంతో పాటు సిట్ సంబంధించిన అధికారులు వాళ్ళ ఫోన్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ట్యాప్ అయ్యాయి అనేది కూడా బాధితులకు సమాచారం ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లోనే సిట్ అధికారుల విచారణకి ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరు కానున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ కి సంబంధించిన విచారణ జరగనుంది. ఆల్రెడీ గతంలోనే పలుమార్లు బండి సంజయ్ ని విచారించాలి, విచారణకు రావాలి, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ అధికారులు భావించారు. కాకపోతే అతనుకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా అతడు అందుబాటులోకి రాలేదు. సో ఈ రోజు తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తాను అని చెప్పిన క్రమంలో దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పకడ్బందీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద మొత్తం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. బండి సంజయ్ వస్తున్నాడు కాబట్టి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బండి సంజయ్ వస్తున్నాడు కాబట్టి ఆ బందోబస్తు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్. ఇప్పటికే సిట్ అధికారులు కూడా దాదాపు 618 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతరేతర వర్గాలకు సంబంధించి దాదాపు 618 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. అందులో బండి సంజయ్ నెంబర్ కూడా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సిట్ అధికారులు ఏదైతే లిస్ట్ తీసుకున్నారో ఆ బాధితుల దాంట్లో బండి సంజయ్ నెంబర్ కూడా ఉండడం. మెయిన్ గా బండి సంజయ్ గతంలో కూడా చాలా సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అని ఆరోపణలు చేయడంతో పాటు మెయిన్ గా 2023 ఎన్నికలు అంతకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో అతని ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా పలుమార్లు బండి సంజయ్ ఆరోపణ చేశారు. సో ఆరోపణలు చేసిన తర్వాత సిట్ అధికారులు ఎప్పుడైతే ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో లిస్టు కూడా తీసుకున్నారు. మెయిన్ గా ఇటు ప్రణీత్ రావు సంబంధించిన ఫోన్ లో కావచ్చు, డేటాకి సంబంధించి పూర్తిగా బండి సంజయ్ నెంబర్ కూడా అందులో ఉండడం, అంటే అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేది సిట్ అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బండి సంజయ్ కూడా అదే ఆరోపించారు. కాబట్టి బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలని సిట్ అధికారులు భావించి ప్రస్తుతం అతన్ని విచారణకి హాజరు కావాలి, అతని స్టేట్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. మరి కాసేపట్లోనే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కి రానున్నాడు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో టీం మొత్తం కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనున్నారు. సో ఇప్పటికే ఇటు బండి సంజయ్ తో పాటు సిట్ ఇటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్ తో పాటు పిఆర్ఓ మధు, మాజీ పిఏ పోగుల తిరుపతి కూడా హాజరు కానున్నట్లు మనకి ఇప్పటికైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే బండి సంజయ్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నేతలు మాత్రమే ఇప్పటి వరకు బాధితులుగా స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇటు ఒక కేంద్ర మంత్రి తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు ఆసక్తికరమైన పరిణామంగానే చెప్పుకోవాలి. బీజేపీ అధిష్టానం కూడా ముందు నుండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముందు నుండి కూడా బీజేపీ లీగల్ సెల్ ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించింది. సో బీజేపీ దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి నిఘా వర్గాలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత కీలకమైన సమాచారాన్ని ఆల్రెడీ బండి సంజయ్ తెప్పించుకున్నట్లు కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాంతోపాటు ఇప్పటికే బండి సంజయ్ కూడా కొందరు సీనియర్
పోలీస్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. వారి సలహాలు కూడా తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఇటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అండ్ టీం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డ తీరు, ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసిన వ్యవహారం మొత్తం కూడా మాజీ అధికారులు, సీనియర్ అధికారులు అందరితో కూడా బండి సంజయ్ చర్చించారు. ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అనే దానిపైన, దాంతోపాటు బండి సంజయ్ కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా బండి సంజయ్ ఈ రోజు సిట్ అధికారుల ఎదుట ఉంచనున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఎలాంటి ఆధారాలు బండి సంజయ్ సిట్ అధికారుల ముందు ఉంచనున్నారు? అప్పుడు సిట్ ఎంటర్ కానప్పుడే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్లన్నీ కూడా బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతోటి పోలీస్ అధికారులు ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనేది బల్లగుద్ది బండి సంజయ్ చాలాసార్లు ఆరోపించారు. సో ఆ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా సిట్ అధికారులు ఈ రోజు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలన్నింటినీ కూడా బండి సంజయ్ ఈ రోజు సిట్ అధికారుల ముందు నుంచి విచారించనున్నారు. బండి సంజయ్ తో పాటు అతనికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారు, అతడు అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో అతనికి రైట్ హ్యాండ్ గా ఎవరైతే వ్యవహరించారో అతనికి అత్యంత సన్నిహితులు, అనుచరులకు సంబంధించి వాళ్ళు కూడా ఈ రోజు సిట్ అధికారులకు తమ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా బండి సంజయ్ సిట్ అధికారుల ముందు తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు కాబట్టి మొత్తం పోలీసులు సన్నద్ధమయ్యారు. బారిగేట్లని ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే బండి సంజయ్ వస్తాడు. దాంతోపాటు ఇటు వెస్ట్ జోన్ డీజీపీ కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ మరి కాసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకొని ఉన్నారు. సో బండి సంజయ్ సిట్ విచారణకి వస్తున్నాడు అనే ఒక సమాచారము ఆల్రెడీ ఉంది. ఎందుకంటే పలుమార్లు రమ్మన్నప్పుడు బండి సంజయ్ కి కుదరక రాలేదు. ఈసారి తనే విచారణకు హాజరవుతాను అని చెప్పాడు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయాలి అని ఆదేశాలు జారీ చేశాడు. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా బండి సంజయ్ వస్తున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో ఈ రోజు బండి సంజయ్ సిట్ ఎదుట తన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో దానికి సంబంధించి ఈ రోజు సిట్ అధికారులకు ఆధారాలు కూడా బండి సంజయ్ ఇవ్వనున్నాడు. దాంతో పాటు బండి సంజయ్ నెంబర్స్, ఏ నెంబర్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ట్యాప్ అయ్యాయి అనే సమాచారం కూడా ఈ రోజు సిట్ అధికారులు బండి సంజయ్కి ఇవ్వనున్నారు. సో మొత్తం బండి సంజయ్ విచారణ పూర్తయిపోయిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఆ స్టేట్మెంట్ రికార్డ్ ఏ విధంగా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారుల ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే దానిపైన కూడా బండి సంజయ్ మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో సిట్ అధికారుల విచారణకు హాజరై మాత్రం తన స్టేట్మెంట్ ఇవ్వనున్నాడు.